కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ బాలకృష్ణ నేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు। బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। బాపూజీతో ఆయనకున్న ఉద్యమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు। బాపూజీ బడుగు బలహీన వర్గాలకై పాటుపడ్డారని కొనియాడారు। కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను రాబోయే తరాలకు అందించే విధంగా అన్ని పాఠ్యపుస్తకాలలో చేర్చాలని, బాపూజీ జీవితం మీద పరిశోధన నిర్వహించి ఆయన యొక్క జీవిత చరిత్రను రికార్డు చేసి భద్రపరచాలని కోరారు। ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కోదండరాం సారు ఎమ్మెల్సీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది। బాపూజీ గారి యొక్క తొలి మలిదశ ఉద్యమ ప్రస్థానాన్ని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసినటువంటి కృషిని ఈరోజు ఆయన యొక్క జయంతి సందర్భంగా మనము స్మరించుకోవడము, మన విద్యార్థి నాయకులకు ఎంతో మార్గదర్శకంగా ఎన్నో ఉద్యమాలు చేసి ఆయన 97 ఏళ్ల వయసులో కూడా కటిక చలిలో ఢిల్లీ స్థాయిలో జంతర్ మంతర్ వద్ద ఆమర నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించాలని చెప్పి ఆయన ప్రాణం పోయేంత వరకు ఆయన శ్వాస ధ్యాస మొత్తం తెలంగాణ కోసానికే, ఆయన ఆకాంక్షలన్నీ తెలంగాణ కోసానికే చేసినటువంటి సందర్భము। ఆయన యొక్క స్వగృహాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఆ రోజు ఉద్యమంలో ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి కోసానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి బాపూజీ గారి యొక్క సేవలను స్మరించుకుంటూ ఆయన ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి ఉద్యమ స్ఫూర్తిని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము గుర్తించి ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఆయన యొక్క పేరును పెట్టడము ఎంతో శుభదాయకము। ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి కార్యక్రమానికి ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కోదండరాం సారు ఎమ్మెల్సీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది। బాపూజీ గారి యొక్క తొలి మలిదశ ఉద్యమ ప్రస్థానాన్ని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసినటువంటి కృషిని ఈరోజు ఆయన యొక్క జయంతి సందర్భంగా మనము స్మరించుకోవడము, మన విద్యార్థి నాయకులకు ఎంతో మార్గదర్శకంగా ఎన్నో ఉద్యమాలు చేసి ఆయన